మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లించుస్తున్నాను తండ్రి. ప్రభా, ఈ యొక్క సాయంకాలం సమయం నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన పరలోక నీ పాదనందన చేర్చుకున్న తండ్రి, మీరు ప్రదక్షిణమయ్యి అనారోగ్యం ఉన్న ప్రతి బిడ్డను కూడా తండ్రి ప్రభ మీరు ముట్టుకుని స్వస్థపరచండి. డాక్టర్నై, వైద్యుడినై, పరమ వైద్యుడినై ఉన్నాను నా తండ్రి, పరమ డాక్టర్నై ఉన్నాను నా తండ్రి. మందు వాడకుండా జబ్బు మానిపోయగలను నా తండ్రి. అదే విధముగా తండ్రి ప్రభ, ఇప్పుడు నీ యొక్క క్రియలను నీ ప్రభావం తండ్రి ప్రవాసింపజేసి అదే విధంగా జరిపించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇది నేను ప్రార్థిస్తున్న దాన్ని బట్టి కాదు కానీ నీ నామను బట్టి నెరవేర్చని నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రభా, నీ బిడ్డల విశ్వాసముతో ఎందరో మా కొరకు ప్రార్థన చేయడని అడిగిన వారు ఎందరో ఉన్నారు. వారి కొరకును, అడగలేని వారి కొరకును, ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డల కొరకును, రోగుల కొరకును, సమస్యలతో ఉన్న బిడ్డల కొరకును, అనేకుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఈ సన్నిధానంలో నేను నిలబడిన ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన పరలోకములో నీ పాదములను చేర్చుకుని దీనికి నీ ప్రతిఫలము దయచేయమని నేను ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి. ప్రభా, ఈ భూలోకములో మీరు ఎన్నో కార్యములు చేశారు ప్రభా. మా కొరకు నీ ప్రాణమును బలిగా పెట్టి పరలోకలకు వెళ్ళిన మా తండ్రి, మీరు ఎప్పుడు ప్రార్థిస్తే అప్పుడే ప్రదక్షిణమవుతానన్న మా తండ్రి. మీరు ఇప్పుడు పరిశుద్ధుడిగా ఇక్కడ ప్రదక్షిణమయ్యి నేను చేస్తున్న ప్రతి ప్రార్థనలకనే ప్రతిఫలము దయచేయని ప్రార్థిస్తున్నానయ్యా. మాకున్న శత్రువుల మిత్రులుగా మార్చండి. ఈ భూప్రపంచమున్న ప్రతి బిడ్డను కూడా తండ్రి ప్రభ నీ అరిసేతి ఎత్తి పట్టును క్షమించాం ప్రార్థిస్తున్నాను ప్రభా. అలాగనే తండ్రి ప్రభ ఇత్త వయసుకు వచ్చిన బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభ. వారికి వివాహములు లేక ఎదురు చూస్తున్నారు తండ్రి. అటువంటి వారికి తండ్రి ప్రభ ఎక్కడైతే మీరు సృష్టించారు ఆ బిడ్డలను బయలుపరిచి జతలుగా ఏర్పాటు చేయడం ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభ. వారిని మీ అరిచేతి ఎత్తుపట్టును క్షమించండి ప్రభ. అలాగన్నా నాయన ప్రభ, నేను చేస్తున్న ఈ ప్రార్థనలో ఎవరైతే విశ్వాసముతో తండ్రి ఏకేవించి దీనులు తండ్రి ప్రభ తలలోంచుకుని తండ్రి ఒకరు ఏకేవిస్తున్నారు, వారి మనసులలో కోరికలు నెరవేర్చండి. వారి మనసులలో ఆలోచన సమత్వం సఫలము జరిపించమని యేసు యొక్క పరిశుద్ధ పుణ్యపాదాల పట్టుకుని బతిమాలు వేడుకొనుచున్నాను పరమ తండ్రి.